అందరికీ నమస్కారం అండి. పెట్రోల్, డీజిల్ ధర సగానికి తగ్గింపు. ఈ విషయాన్ని మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియోని పూర్తిగా చూడట్లేదు. అందుకే ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. దయచేసి పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ధరలు సగానికి సగం తగ్గుతాయని తెలుస్తోంది. అమెరికన్ ఆర్థికవేత్త జేపీ మోర్గాన్ ఈ అంచనా వేశారు. 2027 నాటికి బ్రెంట్ ముడి చమురు ధరలు $30కు చేరుకోవచ్చని మోర్గాన్ అంచనా వేశారు. దీనికి కారణం చమురు సరఫరా డిమాండ్ను మించిపోవడమే. ఒకవేళ అదే జరిగితే భారత్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే భారతదేశం తన చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వం గణనీయమైన మొత్తాన్ని చెల్లించాలి. అందువల్ల ముడి చమురు ధరను సగానికి తగ్గితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. మరి మోర్గాన్ ప్రకారం రాబోయే 3 సంవత్సరాల్లో చమురు వినియోగం పెరుగుతుంది. కానీ చమురు ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఓపీఈసీ ప్లస్‌తో సహా ఇతర దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచుతాయి. ఈ పెరిగిన ఉత్పత్తి మార్కెట్‌లో అధిక డిమాండ్‌ను సృష్టిస్తుంది. దాంతో ధరలు తగ్గుతాయి. 2025లో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 0.9 మిలియన్ బ్యారెల్లు పెరుగుతోంది. దీని వలన మొత్తం వినియోగం 105.5 మిలియన్ బ్యారెల్లు చేరుకుంటుంది. దీంతో సగటు ధరలు 2027 నాటికి $42కు తగ్గవచ్చు. సంవత్సరం చివరికి నాటికి $30 కంటే తక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $60 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈ తగ్గింపు ప్రయోజనాలు చమురు కంపెనీలు సామాన్యులకు బదిలీ చేస్తాయని భావిస్తున్నారు. తత్ఫలితంగా పెట్రోలు, డీజిలు ధరలు ప్రస్తుత స్థాయిల నుండి సగానికి తగ్గుతాయని నిపుణులు సైతం భావిస్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.